హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. నెయ్యి కరిగి పెట్టుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్, 4-5 కరివేపాకు రెబ్బలు వేసామనుకోండి, నెయ్యి టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి, పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. మనం ఎక్కువగా చెక్కలు చేస్తూ ఉంటాం కదండి. చెక్కల పిండి వంటలు చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే చెక్కలు చక్కగా వస్తాయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎల్లుల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి, అల్లం, ఇవన్నీ కూడా, కరివేపాకు, కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలాగా నేను తగినంత పిండి తీసుకున్నానండి. దానికి నేను ఎన్నపూస ఉంటుంది కదండి, మనం నెయ్యి కరిగి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ ఎన్నపూస తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. మినపగుళ్ళు ఒక గిద్దెడు ముందుగానే నానబెట్టుకుని అందులో వేసుకున్నాను. పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి. అందులో ముందుగా మనం పట్టుకున్నటువంటి ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా కొద్దిగా కొంచెం హాట్ వాటర్ని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని పోసుకొని ఈ విధంగా ఆయిల్ కూడా 4 స్పూన్స్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా పిండిని కలుపుకోవాలండి. చెక్కలు అయితే చక్కగా వస్తాయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. తినని వారు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి చక్కగా తినేస్తారు. పిల్లలు పెద్దవాళ్ళైనా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే చెక్కలు చక్కగా వస్తాయండి. ఈ విధంగా ముందుగా పిండి అయితే కలుపుకున్నాం కదా, దీనిపైన కర్చీపు తడుపుకొని ఇలాగా 1 అవర్ పాటు పిండిని కలుపుకొని పక్కన పెట్టేసి దానిపైన కర్చీప్ని ఈ విధంగా అంటే నాప్కిన్ని తడుపుకొని దీనిపైన పిండి పైన వేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలాగా ఈ చెక్కల పిండిని మనం కలుపుకున్నటువంటి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలాగా చెక్కలు మనం ఒత్తుకొని చక్కగా మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, చూడండి చెక్కలు అయితే చక్కగా వస్తున్నాయి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చాలా చక్కగా మనం ఈ విధంగా చెక్కల పిండిని ఇలా కలుపుకున్నాం అనుకోండి, చెక్కలు చక్కగా ఉంటాయండి. కొంతమందికి చెక్కలు రావు అని అనుకుంటారు, కానీ ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే చాలా చక్కగా చెక్కలు అయితే చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్స్తో మీరు చెక్కలు చేశారంటే చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఒక హాఫ్ తీసుకుని దీనిపైన బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ అట్లు ఉంటూ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా టమాటాలను చక్కగా ఇలా ఈ ఎగ్స్ అట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి మనకి టమాటాలు పాడవకుండా, కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా ఎగ్స్ అట్ట చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనం ఎంత క్యారీ బ్యాగ్స్లో పెట్టి టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కోసారి క్యారీ బ్యాగ్స్లో కూడా వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. ఒక క్లిప్ ఉంటే చాలండి, చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. మీరు విన్నది కరెక్టే. నిజంగా మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా చక్కగా ఈజీగా ఎక్కించుకోవచ్చు. మనం ఇంట్లో బూజు దులుపుతూ ఉంటాం కదండి, ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా క్లిప్కి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని క్లిప్కి ఈ విధంగా ఆడవాళ్ళని క్లిప్లు పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలాంటి క్లిప్ ఒకటి తీసుకొని ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ప్లాస్టర్ వేసుకోవాలండి. ఇలా కదలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఇలా ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనం ఇలా సూదిలో దారం ఎక్కించుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ప్లాస్టర్ 2 చుట్లు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ముందుగా నీడిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని ఎక్కించుకోవాలండి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుంది. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కేస్తుంది. ఇలా పెట్టుకున్నాం కదా థ్రెడ్ని, ఇప్పుడు నీడిల్లోనికి
నేను ఎలా ఎక్కిస్తున్నానో చూడండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను, క్లియర్గా కనిపిస్తుంది. చూసారా? ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని తీసుకొని నీడిల్లోనికి ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ముందుగా నీడిల్లోనికి ఎక్కించుకున్నాం కదండి. తర్వాత మామూలు థ్రెడ్ని ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఈ విధంగా తీసేయచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చండి. ఒకరి హెల్ప్ లేకుండా మనం ఇలా చక్కగా ఎక్కించుకోవచ్చు. ముందుగా మనం ఈ క్లిప్ని అలానే ఇలా థ్రెడ్ని ఇలా ఫిక్స్ చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. మీకు లైవ్లో చూపించాను కదండి, చాలా ఈజీ. ఈ రెండు కూడా మనం ఈ విధంగా సెట్ చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మిషన్ సూదకైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా? ఈ క్లిప్ని మనం ఇలా ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం. ప్లాస్టర్ మనం ఈ విధంగా తీసేటప్పుడు ఒక్కోసారి అడవుల్లో ప్లాస్టర్ తీయాలంటే త్వరగా రాదు కదండి, ఇలా తీయాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టర్ చివరన ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి అడవుల్లో తీసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసాం కాబట్టి మళ్ళీ అవసరానికి తీసుకునేటప్పుడు చక్కగా ఇలా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.